జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్టీసీ డిపోలో బస్ డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, డిపో మేనేజర్ నాగభూషణం, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. అలాగే హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. డ్రైవర్ డే సందర్భంగా బస్సు డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు గులాబీలను అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మరి సెవెన్ మరి గోదావరి డిపో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు భద్రత అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి బాధ్యతలు ప్రతి ఒక్కరు గుర్తించగల ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ మాసోత్సవాల భాగంగా ఈరోజు మేము ఆర్టీసీలో డ్రైవర్స్ డే నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా డ్రైవర్లందరినీ అభినందించడం జరిగింది. ప్రమాదాల ఎవరైతే ప్రమాదంగా డ్రైవర్లు వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. వారందరికీ మేము ఈరోజు ఘనంగా సత్కరిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళను పూలతోని స్వాగతించి ఈ డిపోలో ఎలాంటి యాక్సిడెంట్లు ఆర్టీసీ వల్ల జరగకూడదని అది కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అవగాహన కల్పించాలని, ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు తెలియకుండా జరుగుతుంది. నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాన్ని దాటిస్తుంది కాబట్టి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులు, అలాగే ఆర్టీసీ సిబ్బంది, ఇతరులు అందరం కలిసి ఈ రోడ్డు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య భాగంగా ఏంటంటే యాక్సిడెంట్లు జరగకుండా నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడానికి భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి పాఠశాల విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది, అలాగే పోలీసు ట్రాఫిక్ సిబ్బందికి ఆయనకు ధన్యవాదాలు. ఈరోజు ట్రాఫిక్ మాస్టర్లో భాగంగా ఈరోజు ఆర్టీసీ బల్జిపో వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది, దాంట్లో ఎంబీఏ గారు, ట్రాఫిక్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు, అలాగే విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ పెంచడం జరిగింది. ర్యాలీ తీయడం జరిగింది ఆర్టీసీ డిపో నుండి పల్లెని వరకు. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ హెల్మెట్ లేకుండా